హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కేవలం మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఇండియన్ నేవీలో మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అవి కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. నేనే మీకు మొట్టమొదటిగా యూట్యూబ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసిందంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయడం అయితే లేదు. కేవలం మీకు వచ్చినటువంటి సర్టిఫికేట్ మార్కింగ్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి మీకు శాలరీ వచ్చేసి మీకు 1,00,000కి పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి ఎవరికైతే ఇండియన్ నేవీలోనో అవి కూడా పర్మనెంట్ జాబ్స్ అనుకున్న జాబ్ చేయాలి అని డ్రీమ్ పెట్టుకున్నట్టు వాళ్ళకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసినట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా ఉంది స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇంకా ఎస్ఎస్సి ఎండిఎస్ అలాంటి కోర్స్ అనేది 399 విత్ 100 బ్యాటరీ అనేది మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో అయితే కోర్స్ అయితే అందిస్తాము. ప్రజెంట్ అయితే బక్రీద్ ఆఫర్ అయితే నడుస్తూ ఉంది. ఈ నెల 28వ తేదీ వరకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వల్ల యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తే తీసుకోండి. అండ్ ఈ నెల 28 తర్వాత మీకు 999 అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట కోర్స్ అనేది. హరియప్. ఇక మనకు మెయిన్గా టాపిక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి మనకు ఇండియన్ నేవీ నుంచి మనకు పర్మనెంట్ కమిషన్ కింద మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వాళ్ళే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అంటారు అనమాట. ఇది అంటే మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మనకు అప్లై చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బీటెక్ కోర్స్ అనేది వాళ్ళే నేర్పిస్తారు. అంటే చదువు వాళ్ళే చెప్తారు, ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. అండ్ ట్రైనింగ్ మీకు బేసిక్ పే 50,000 అయితే ఉంటుంది శాలరీ. అండ్ బేసిక్ పే అంటే మనకు అలవెన్స్లో అయితే ఉన్నట్టు ట్రైనింగ్లో. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు బీటెక్ సర్టిఫికేట్తో పాటు మీకు ఆఫీసర్ లెవెల్లో మీకు పర్మనెంట్ జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు ఎక్కడో చోట ఇండియన్ నేవీలోన. అండ్ మీకు అప్పుడు 1,00,000 నుండి 1,20,000 వరకు పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక May 29, 2026 మనకు ఈ నెల 29వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి May 29న. అయితే ఇంకోటి అప్లై లాస్ట్ డేట్ మనకు June 18, 2026 నెక్స్ట్ మంత్ 18వ తేదీ వరకు మాత్రమే టైం ఇది ఇచ్చాడు. అంటే మనకు ఎగ్జాక్ట్గా అప్లై చేసుకుని 20 డేస్ మాత్రమే. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకొని తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి అన్మ్యారీడ్ ఎవరైతే మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు శాలరీ డీటెయిల్స్ చూసుకోండి. ఇక్కడ మనకు స్టార్టింగ్ బేసిక్ పే మనకు 56,100 అయితే పర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ మనకు ఎక్స్ట్రా అలవెన్స్లు కూడా ఉంటాయి. అప్పుడు మనకి ఏంటంటే 85,000 ఉంటుంది కానీ బట్ మనకు అప్రాక్సిమేట్లీ మనకు 1 lakh వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. 1,00,000 నుండి 1,20,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇవి ఆఫీసర్ లెవెల్ అండ్ పర్మనెంట్ ఉద్యోగాలు కూడా. అండ్ నేవీ అనేది మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది ఇవన్నీ కూడా డిఫెన్స్ అండర్లో ఉంటాయి కాబట్టి మంచి అలవెన్స్లు అయితే ఉంటాయి. ఎక్కువ శాలరీ ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా. అండ్ ఎవరైతే ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అంటే డిఫెన్స్ జాబ్స్ కొడతారో మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుందన్నమాట. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్కి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు మెకానికల్ ఇంజనీరింగ్ అని మనకు టెక్నికల్ బ్రాంచెస్ మనకు భర్తీ చేస్తున్నారు. 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓవరాల్ మనకు ఈ నోటిఫికేషన్లో 60 వేకెన్సీ అయితే ఉన్నమాట. ఇక్కడ వేకెన్సీ తక్కువనైతే అనుకోవద్దండి. ఎందుకంటే ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ చాలా తక్కువ వేకెన్సీ రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఇట్లాంటి నోటిఫికేషన్స్ అనేది మనకు మళ్ళీ 2027 వరకు రావన్నమాట. కాబట్టి మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ July 2, 2007 నుండి January 1, 2010 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉంటున్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవాలి. ఇక్కడ 2007 July 1 ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ 2010 January 2 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అయితే చూసుకోండి ఒకసారి మీరు ఏజ్ క్యాలిక్యులేటర్ అనేది. ఇక నెక్స్ట్ మనకు మేల్ వాళ్ళకి వచ్చేసి అంటే వేకెన్సీ వచ్చేసి మనకు ఈచ్ బ్రాంచ్లో నుంచి మనకు అమ్మాయిలకి 4 అయితే ఉంటాయి. అంటే టోటల్గా మనకు 8 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10+2 అంటే మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ అయితే పాస్ అయి ఉండాలి. మీకు ఇంటర్లో వచ్చేసి మీకు 70% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి.
అండ్ ఇక్కడ మనకు ఇంటర్మీడియట్లో వచ్చేసి మనకు అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్సే తెలియదు. ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో చదివినటువంటి వాళ్ళు మాత్రమే, ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్టులు వచ్చేసి మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇంగ్లీష్ సబ్జెక్టులు మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక వాటితో పాటు మీకు వెరీ ఇంపార్టెంట్ వచ్చేసిందంటే మనకు జేఈ మెయిన్ ఎగ్జామ్స్ అయితే 2026 ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి. అండ్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరైతే జేఈ మెయిన్స్ 2026 ఎగ్జామ్ రాసి ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. బ్రదర్ నేను ఇంటర్ చదివాను, జేఈ ఎగ్జామ్ రాయలేదు అనుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ మనకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నా అంటే మనకు కేవలం ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మనకు 4 days ఉండొచ్చు, 5 days ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. కీ రోల్ పాయింట్ అనమాట ఇది. ఎందుకంటే మనకు జాబ్ అనేది సెలెక్ట్ చేయడానికి ఇదే మెయిన్. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ మనకు జేఈ మెయిన్ ఎగ్జామ్ రాస్తాం కదా, ఆ జేఈ మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి మనకు వచ్చినటువంటి ర్యాంక్ను బట్టి మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. సెలెక్ట్ అయితే చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే పిలుస్తారు. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూని మనకు మెయిల్ ద్వారా పంపించడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇది ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే బెంగళూరు అండ్ హైదరాబాద్లో కూడా కండక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. లేదనుకుంటే కానీ బెంగళూరు మెయిన్ అనమాట, జైపూర్ అలాంటి మెయిన్ సిటీస్లో అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మనకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. అండ్ మనకు గ్రూప్ డిస్కషన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా చాలా టెస్ట్లు అయితే ఉంటాయి ఎస్ఎస్బిలోన. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే మీకు, లేదంటే చాట్‌జీపీటీని అడిగినా కూడా నావీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉందో సెర్చ్ చేయండి. మీకు వాటి గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు ట్రైనింగ్. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయిపోయిందంటే కనుక మనకు నేవీలో ఆఫీసర్ లెవెల్లో మనకు సెలెక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు 4 years అనేది మీకు ట్రైనింగ్ అనేది మనకు 4 years అయితే ఉంటుంది. మీకు 4 years వరకు బీటెక్ కోర్స్ అయితే వాళ్ళైతే నేర్పిస్తారు. అంటే బీటెక్ అనేది వాళ్ళే చదివిస్తారు మనల్ని. అక్కడ ట్రైనింగ్ ఉంటుంది, ప్లస్ మనకు చదువు ఉంటుంది 4 years వరకు. ఆఫ్టర్ 4 years తర్వాత మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్లో వచ్చేసి మనకు 56,000 per month మనకు శాలరీ అయితే ఉంటుంది అనమాట, బేసిక్ పే మాత్రమే. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ నేవీలో మనకు క్యాడెట్ ఎంట్రీ ఏవైతే 10+2 క్యాడెట్ అండ్ బీటెక్ ఎంట్రీ కింద పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినట్టు పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. May 29th నుంచి June 18th వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే జేఈ మెయిన్ ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. అండ్ అప్లై చేసే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ ఇక్కడ పిన్ చేసి పెట్టాను. లేదనుకుంటే కనుక మీరు జాయిన్ ఇండియన్ నేవీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, joinindiannavy.gov.in అనే వెబ్సైట్ మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్లో ఎలాంటి ఫేక్ అప్డేట్, ఫేక్ న్యూస్ అయితే రాదు. అక్కడ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసి మీకు ఎగ్జాక్ట్గా చూపించడం అయితే జరిగిందనమాట. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.